హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. సో బేసికల్గా మనం ఎప్పుడైనా సరే క్లాస్ని క్రియేట్ చేసుకునేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటంటే పబ్లిక్ మోడ్ కావచ్చు, ప్రైవేట్ మోడ్ కావచ్చు, ప్రొటెక్టెడ్ మోడ్ కావచ్చు. సో పబ్లిక్ అంటే క్లాస్ బయట యాక్సెస్ అవుతాయి, ప్రైవేట్ అంటే మనం విత్ ఇన్ ద క్లాస్ అవి యాక్సెస్ అవుతాయి, ప్రొటెక్టెడ్ కూడా విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ అవుతాయి. సో మనం పబ్లిక్ మోడ్లో మనము డిరైవ్ చేసుకున్నప్పుడు మన బేస్ క్లాస్ని సో పబ్లిక్లో ఉన్నవి పబ్లిక్ లానే ఉంటాయి, ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఇంకా నాట్ యాక్సెసిబుల్ ఇంకా ప్రొటెక్టెడ్ మోడ్లో ఉంటాయి. సో ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా మనం ఏదైనా ఒక కోడ్ రాసుకున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. సో మనము ప్రైవేట్ మోడ్లో మనం డిరైవ్ చేసుకునేటప్పుడు మన బేస్ క్లాస్ని మన పబ్లిక్లో ఉన్నవి ప్రైవేట్గా ఉంటాయి, ప్రైవేట్లో ఉన్నవి యాక్సెసిబుల్ కావు, ప్రొటెక్టెడ్లో ఉన్నవి ప్రైవేట్గానే ఉంటాయి. సో మనం ప్రొటెక్టెడ్ మోడ్లో డిరైవ్ చేసుకున్నప్పుడు మన బేస్ క్లాస్ని పబ్లిక్ ప్రొటెక్టెడ్గా, ప్రైవేట్ నాట్ యాక్సెసిబుల్గా, ప్రొటెక్టెడ్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇన్హెరిటెన్స్లో. సో అది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. #include iostream యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకోలన్. సో ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో మనం ఇప్పుడు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాం. సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఒక బేస్ క్లాస్ తీసుకుంటాం, ఇంకో డిరైవ్డ్ క్లాస్ తీసుకుంటాం. సో ఫస్ట్ నేను మన బేస్ క్లాస్ని తీసుకున్నా. సో బేస్ క్లాస్లో నేను పబ్లిక్ మోడ్లో కొన్ని అట్రిబ్యూట్స్ని తీసుకుంటున్నా, int x అని. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిరైవ్డ్ క్లాస్ తీసుకుంటున్నా. సో డిరైవ్డ్ క్లాస్ ఏంటంటే మనము ఈ డిరైవ్డ్ క్లాస్ని మన బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. అంటే మన డిరైవ్డ్ క్లాస్ అనేది సబ్ క్లాస్, బేస్ క్లాస్ అనేది సూపర్ క్లాస్. సో మనం ఇలా ఇన్హెరిటెన్స్ చేస్తాం, క్లాస్ డిరైవ్డ్ కాలన్ పబ్లిక్ బేస్ అని. సో అక్కడ మనం పబ్లిక్ మోడ్లో మన బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో పబ్లిక్ మోడ్లో చేసుకునేటప్పుడు పబ్లిక్ అనేవి పబ్లిక్ లానే ఉంటాయి, ప్రైవేట్ నాట్ యాక్సెసిబుల్, ప్రొటెక్టెడ్ లాగా ఉంటాయి. సో మనకి ఇంటెక్స్ అనేది పబ్లిక్. సో పబ్లిక్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కూడా మనకి ఇక్కడ పబ్లిక్ లానే ఉంటుంది డిరైవ్డ్ క్లాస్లో. సో నేను డిరైవ్డ్ క్లాస్లో ఇంకొక వేరియబుల్ని తీసుకున్నా, int y అని చెప్పేసి. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో పబ్లిక్లో 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎక్స్ యాట్రిబ్యూట్ ఇంకా y యాట్రిబ్యూట్. సో ఎక్స్ ఎందుకు ఉందంటే మనం బేస్ క్లాస్ని పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను డిరైవ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం, డిరైవ్డ్ ఆబ్జెక్ట్ అని. సో మనకి ఎక్స్ వై రెండు కూడా పబ్లిక్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనం బయట యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఎక్స్కి ఇంకా వైకి కొన్ని వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ డాట్ x ఈక్వల్స్ టు 10 ఇంకా ఆబ్జెక్ట్ డాట్ y ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఆ ఎక్స్ ఇంకా వై వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. సో cout sum ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ x ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ y ఎండ్ లైన్ సెమీకోలన్. సో ఇక్కడ నేను 2 యాట్రిబ్యూట్స్ యొక్క సమ్ని నేను అవుట్పుట్ కింద ప్రింట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ కోడ్ నేను రన్ చేసుకుంటే నాకు సమ్ వచ్చేసి 30 అని ప్రింట్ అయిపోయింది. సో అవి రెండు కూడా మనం పబ్లిక్ మోడ్లో తీసుకున్నాం, అంటే ఇది ఆ 2 యాట్రిబ్యూట్స్ మనం పబ్లిక్ మోడ్లో తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ప్రైవేట్ మోడ్లో తీసుకుంటున్నా. సో ప్రైవేట్ అంటే డిఫాల్ట్గా అది మనకు ప్రైవేట్ అన్నట్టు మెన్షన్ చేయకుండా కూడా ఏమవుదు. సో మనం ప్రైవేట్లో తీసుకున్నాము. సో ప్రైవేట్లో తీసుకున్నప్పుడు మనకు అవేంటి నాట్ యాక్సెసిబుల్. సో ప్రైవేట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ బేస్ క్లాస్లో ఉన్నవి డిరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ కావు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది ఈ కోడ్ని రన్ చేసుకున్నప్పుడు. సో ఆబ్జెక్ట్ డాట్ x ఈక్వల్స్ టు 10 తీసుకుంటే అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే x అనేది మనకు అక్కడ ప్రైవేట్ యాట్రిబ్యూట్. సో ప్రైవేట్ యాట్రిబ్యూట్ మనకి ఏంటి యాక్సెస్ రాదు. సో int base x ఈజ్ ప్రైవేట్. సో నేను దీన్ని ప్రొటెక్టెడ్ కింద తీసుకుంటున్నా. సో ప్రొటెక్టెడ్ ఏంటంటే ఇన్హెరిట్ చేసిన క్లాస్లో అది ప్రొటెక్టెడ్ లాగా ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకి ఇప్పుడు ఎక్స్ అనేది ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ కూడా మనం విత్ ఇన్ ద క్లాస్లోనే అదే యాక్సెస్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అది యాక్సెస్ అవ్వదు. సో అందుకని చెప్పి మనకు ఎర్రర్ అనేది వచ్చింది. సో విత్ ఇన్ ద క్లాస్లో యాక్సెస్ అయినప్పుడు ఎలా చేయాలంటే ఒక గెట్ ఫంక్షన్ని తీసుకొని అలా చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒక గెట్ ఫంక్షన్ని తీసుకుంటున్నా, లేకపోతే షో ఫంక్షన్ని తీసుకున్నా, వాయిడ్ షో. సో x ఈక్వల్స్ టు
10 సెమీకాలన్. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్. సో ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్ కాబట్టి విత్ ఇన్ ద క్లాస్ అది యాక్సెస్ అవుతుంది. సో విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ అవుతుంది కాబట్టి నేను షో దాంట్లో ఎక్స్ ఇంకా వైకి కొన్ని వాల్యూస్ అనేవి అసైన్ చేసుకున్నా. సో వీటిని మనం రిమూవ్ చేసుకుందాం, ఈ 2 స్టేట్మెంట్స్ని, ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10, ఆబ్జెక్ట్ డాట్ వై ఈక్వల్స్ టు 20ని. సో దీన్ని కూడా నేను కమెంట్ చేసేసిన. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం షో మెథడ్ని కాల్ చేసుకుందాం, మన ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ షో సెమీకాలన్. సో మన కోడ్ని రన్ చేస్తే మనకు ఏం ఎర్రర్స్ లేవు. సో మనం ఇక్కడ ఏమి అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయలేదు కాబట్టి మనకు రాలే అవుట్పుట్లో. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇక్కడ ఈ సమ్ అనేది రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే ఎక్స్ అనేది ప్రైవేట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ అవ్వదు. సో ఇక్కడ నేను షో మెథడ్లోనే మన ప్రింట్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. cout sum equals to x plus y and line సెమీకాలన్. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ సమ్ వచ్చేసి 30 అని వచ్చింది, అంటే x వాల్యూ 10 ఇంకా y వాల్యూ 20 తీసుకున్నాం కాబట్టి. సో ఇది బేసికల్గా మనకు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి. సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఒక బేస్ క్లాస్ తీసుకుంటాం, డిరైవ్డ్ క్లాస్ తీసుకుంటాం. సో మన డిరైవ్డ్ క్లాస్ అనేది మన బేస్ క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఇన్హెరిటెన్స్ ఏంటంటే మనకు బేస్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా డిరైవ్డ్ క్లాస్లో వస్తాయి. సో ఇప్పుడు నేను ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తున్నా మన బేస్ క్లాస్ నుండి. సో ప్రైవేట్ మోడ్లో తీస్తున్నప్పుడు ఫస్ట్ మనం పబ్లిక్ కేస్ తీసుకుందాం. సో పబ్లిక్ కాలన్ ఇంట్ ఎక్స్. సో మనం ప్రైవేట్ మోడ్లో తీసుకుంటే మన పబ్లిక్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ప్రైవేట్ యాట్రిబ్యూట్స్ కింద చేంజ్ అవుతాయి డిరైవ్డ్ దాంట్లో. సో మనకు ప్రైవేట్ ఏమో నాట్ యాక్సెసిబుల్, ప్రొటెక్టెడ్ ఏమో ప్రైవేట్ లాగా వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అనేది ప్రైవేట్ యాట్రిబ్యూట్ మన డిరైవ్డ్ క్లాస్లో, వై అనేది పబ్లిక్. సో ప్రైవేట్ యాట్రిబ్యూట్ కాబట్టి మనకు విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ అవుతుంది. సో ఈ షో మెథడ్ మనకు పనిచేస్తుంది. సో ఈ కోడ్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ 30 అని ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం దీన్ని మల్టీ లైన్ కమెంటింగ్ చేద్దాం ఈ షో మెథడ్ని. సో ఇక్కడ నేను కమెంటింగ్ చేసేసిన. సో దీన్ని కూడా రిమూవ్ చేద్దాం, ఆబ్జెక్ట్ డాట్ షోని. సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి డిరైవ్డ్ క్లాస్లో ఎక్స్ అనేది ప్రైవేట్ యాట్రిబ్యూట్ కాబట్టి. సో ఆ ఎర్రర్ మీకు చూపించడానికి నేను ఈ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా, ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసుకుందాం. సో ఈ కోడ్ని నేను బిల్డ్ చేసి రన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇంట్ బేస్ ఎక్స్ ఈస్ ఇన్ యాక్సెసిబుల్ అని. సో ఇక్కడ మనకు ఎక్స్ అనేది దీంట్లో ప్రైవేట్ యాట్రిబ్యూట్. సో ప్రైవేట్ యాట్రిబ్యూట్ కాబట్టి మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ దాన్ని యాక్సెస్ చేయలేము. సో అందుకని చెప్పి మనకు అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ వై ఈక్వల్స్ టు 10 అని పెట్టుకుందాం. సో ఇక్కడ మనకు వై అనేది పబ్లిక్ వేరియబుల్ కాబట్టి మనకు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ అయింది. సో మనకు నో ఎర్రర్స్ అని వచ్చింది, అంటే మన ప్రోగ్రామ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో ఇప్పుడు సో ఇదంతా కూడా డిస్కస్ చేసుకున్నాం, ప్రైవేట్ మోడ్లో ఎలా ఇన్హెరిట్ చేయాలి, పబ్లిక్ మోడ్లో ఎలా ఇన్హెరిట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ ప్రొటెక్టెడ్ కేస్ కూడా చూసేద్దాం, ప్రొటెక్టెడ్ బేస్ అని. సో మన బేస్ క్లాస్ని ప్రొటెక్టెడ్ మోడ్లో డిరైవ్డ్ క్లాస్కి ఇన్హెరిట్ చేస్తున్నాం. సో మన యాట్రిబ్యూట్ ఎక్స్ అనేది మనకి ప్రొటెక్టెడ్ ఫార్మాట్లో మారింది. సో దాన్ని మనము అవుట్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయలేము. సో ఇప్పుడు మనకు వై వేరియబుల్ అనేది మనకు పబ్లిక్ వేరియబుల్ కాబట్టి దాన్ని మనం బయట యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ లైన్ని కమెంట్ చేసేసిన. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా. సో ఇది మనకు ప్రొటెక్టెడ్ కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. సో బేసికల్గా మనకు అది బేస్ క్లాస్లో పబ్లికే, కానీ డిరైవ్డ్ క్లాస్లో మనకు అది ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ అంటే మనం విత్ ఇన్ ద క్లాసే దాన్ని యూస్ చేయాలి. సో మనం అవుట్ సైడ్ ద క్లాస్ తీసుకుని దాన్ని ఇనిషియలైజ్ చేసినాం కాబట్టి మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది. సో మనకు ప్రొటెక్టెడ్ కింద ఆ వేరియబుల్ ఎక్స్ అనేది చేంజ్ అయింది. సో అందుకని చెప్పి మనకు ఆ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నప్పుడు సో మనం ఇప్పటిదాకా పబ్లిక్, ప్రైవేట్ ఇంకా ప్రొటెక్టెడ్ మోడ్లో తీసుకున్నాం మన బేస్ క్లాస్ని. సో ఇప్పుడు ఏంటంటే మనం డిఫాల్ట్గా వదిలేద్దాం, అంటే ఏం రాయకుండా. సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్నట్టు క్లాస్ డిరైవ్డ్ కాలన్ బేస్ అని. సో మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్గా ప్రైవేట్ మోడ్ని తీసుకుంటుంది మన బేస్ క్లాస్. సో ఇక్కడ నేను కమెంట్లో రాస్తున్నా,
బై డిఫాల్ట్ ఇన్హెరిటెన్స్ విల్ బి ప్రైవేట్. సో ఇక్కడ డిఫాల్ట్గా మన ఇన్హెరిటెన్స్ అనేది ప్రైవేట్ మోడ్లో కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఎక్స్ అనేది ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ప్రైవేట్ మోడ్లో తీసుకున్నప్పుడు ఎక్స్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో మనం రాసుకోలేము. సో అది డిరైవ్డ్ క్లాస్లో మనకి ఎక్స్ అనేది ప్రైవేట్. సో అందుకని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ 10 అని రాసుకున్నా కాబట్టి అక్కడ నాకు ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పటిదాకా మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ మనం మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్స్పేస్ ఎస్టీడీ సెమికాలన్. సో ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమికాలన్. సో నెక్స్ట్ ఇప్పుడు మన బేస్ క్లాస్ని రాసుకుంటున్నా. సో క్లాస్ బేస్ కర్లీ బ్రేసెస్ పబ్లిక్. సో నేను పబ్లిక్ మోడ్లో కొన్ని యాట్రిబ్యూట్స్ని తీసుకుంటున్నా. సో ఇంట్ ఎక్స్ సెమికాలన్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నా. క్లాస్. సో ఇది మనం బేస్ 1 అని తీసుకుందాం ఫస్ట్ది. సో ఇది మనం బేస్ 2 అని తీసుకుందాం. క్లాస్ బేస్ 2 కర్లీ బ్రేసెస్. సో దీంట్లో కూడా నేను పబ్లిక్ మోడ్లో కొన్ని యాట్రిబ్యూట్స్ని తీసుకుంటున్నా. సో పబ్లిక్ ఇంట్ వై. సో నెక్స్ట్ మనం ఈ బేస్ 1 బేస్ 2 క్లాసెస్ని యూస్ చేసుకొని మనం ఒక డిరైవ్డ్ క్లాస్ని రాసుకుందాం. క్లాస్ డిరైవ్డ్ కాలన్ పబ్లిక్ బేస్ 1 బేస్ 2. సో ఇక్కడ నేను బేస్ 1ని పబ్లిక్ మోడ్లో నుండి ఇన్హెరిట్ చేస్తున్నా. బేస్ 2కి మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా ప్రైవేట్ మోడ్ని తీసుకున్నాం. సో ఈ క్లాస్ డిరైవ్డ్ క్లాస్లో నేను ఇప్పుడు పబ్లిక్లో ఒక యాట్రిబ్యూట్ని తీసుకున్నా. ఇంట్ జెడ్ అని చెప్పేసి ఇంట్ జెడ్ సెమికాలన్. సో ఇప్పుడు మనం మన మెయిన్ ఫంక్షన్లో మన డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. సో డిరైవ్డ్ ఆబ్జెక్ట్ సెమికాలన్. సో మనకు ఈ డిరైవ్డ్ క్లాస్లో ఇప్పుడు మనకు ఎక్స్ జెడ్ అనేది పబ్లిక్ మోడ్లో ఉంటాయి. ఎందుకంటే మనం బేస్ 1ని పబ్లిక్లో తీసుకున్నాం కాబట్టి. బేస్ 2లో మనం ప్రైవేట్ తీసుకున్నాం కాబట్టి మనకు వై అనేది ప్రైవేట్ యాట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది ఆబ్జెక్ట్ డాట్ వై ఈక్వల్స్ టు 20 తీసుకున్న దగ్గర. ఎందుకంటే మనకు వై అనేది ఒక ప్రైవేట్ యాట్రిబ్యూట్, దాన్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యూస్ చేసుకోలేము. సో ఇక్కడ మనం బేస్ 2 అనేది ప్రైవేట్ మోడ్లో తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని పబ్లిక్లో తీసుకుంటే మనకు అక్కడ ఎర్రర్ అనేది ఏం ఉండదు. సో ఇక్కడ మనకు వై అనేది ప్రైవేటు, అంటే డిరైవ్డ్ క్లాస్లో ప్రైవేటు. ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు బేస్ 2ని డిఫాల్ట్గా ప్రైవేట్లో తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసుకుంటే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ కోడ్ని ఇప్పుడు నేను బిల్డ్ చేసి రన్ చేస్తున్నా. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఇంట్ బేస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వై ఈజ్ ఇన్యాక్సెసిబుల్. ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు మన క్లాస్ బేస్ 2ని ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తున్నాం. సో ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి మన యాట్రిబ్యూట్ అనేది కూడా ప్రైవేట్ అయిపోయింది. సో అందువల్ల మనం క్లాస్ బయట దాన్ని యాక్సెస్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.